రేవంత్ ఫస్ట్ ఆలోచించుకోవాల్సింది ఏంటంటే పబ్లిక్ మనం మీడియా ద్వారా మేనేజ్ చేస్తే వాళ్ళు మనం చెప్పినట్టు నమ్ముతారు అనుకోవడం అమాయకత్వం. అలా సాధ్యమయ్యి ఉంటే కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘకాలం పాటు ఈ దేశాన్ని ఏలింది, అలాగే కంటిన్యూ అవుతుండేది. లేదా కేసీఆర్ చెప్పు చేతల్లో నడిచింది మీడియా, సాధ్యమైందా? అలాగే చంద్రబాబు నాయుడు ఎలా చెప్తే అట్లా నడుస్తుంది మీడియా, సాధ్యమైందా? చంద్రబాబు కంటిన్యూగా సీఎం అయ్యారా? మధ్యలో ఎన్నిసార్లు గ్యాప్లు వచ్చినాయి? ఇక్కడ నిన్న వరదలు వచ్చినాయి, వర్షాలు వచ్చినాయి, తుఫాను వచ్చింది, బీభత్సం జరిగింది, అంత అరాచకం జరిగి వాళ్ళకి ముందు పునరావాస కేంద్రాలు, వాళ్ళకి అంత భోజనం పెట్టడం, ఆ తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు కావలసినటువంటి సరంజామా, ఇంట్లో కొట్టుకుపోయిన వాటికి ఏమేమి ఉన్నాయో చెక్ చేసి అవి ఇచ్చి పంపించడం, నిత్యావసర వస్తువులు కాస్త అట్లాగే కొన్ని గిన్నెలో తపాళాలు ఇట్లాంటివన్నీ కొట్టుకుపోయి ఉంటే కనుక అవి ఏమన్నా ఏర్పాటు చేయడం, ఇవి సహజ సిద్ధ ప్రభుత్వపు బాధ్యత. అది వదిలేసి కాళేశ్వరం అసెంబ్లీ చర్చ. పోనీ కాళేశ్వరం వాళ్ళ కొత్తగా వచ్చిందా, లేదా కాళేశ్వరం నివేదిక వాళ్ళ కొత్తగా వచ్చిందా? ఇవాళ అత్యవసరంగా దాని మీద చర్చ, దానికోసమే అసెంబ్లీ సమావేశం. ఓ 4 రోజుల తర్వాత పెడితే ఏమైనా నష్టమవుతుందా? మనం దాంట్లో టార్గెట్ చేయాలనుకున్నది పొలిటికల్గా కేసీఆర్ని. సరే, కాళేశ్వరం చూసినటువంటి వాడిది ఒక బాధ ఉంటుంది, చూడనటువంటి వాడిది ఒకటి బాధ ఉంటుంది. కేసీఆర్ మీద మండేవాడికి ఒకటి ఉంటుంది, కేసీఆర్ మీద పాజిటివ్గా ఉండేవాడికి ఒక రకంగా ఉంటుంది. అవన్నీ దానివల్ల కొత్తగా వచ్చే మైలేజ్ ఏంటి? కేవలం మీడియా హైప్ తప్పించే ఏమన్నా ఉంటుందా? సాధారణ పబ్లిక్కి ఏమర్థమవుతుంది అందులో? కేసీఆర్ దొంగ అనేవాడు ఏం మారడు, కేసీఆర్ మంచోడు అనేవాడు ఏమి మారడు. కానీ ఇక్కడ నువ్వు చేయాల్సిన పని పోతుంది కదా. వర్షాలకు పట్టించుకోలేదు ప్రభుత్వం అనేది పోవట్లేదా? ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళు, ఎన్డీఆర్ఎఫ్ వచ్చి చేసింది, ఎస్డీఆర్ఎఫ్ ఏమైపోయింది? ఇవన్నీ ముందు క్రాస్ చెక్ చేసుకోవట్లేదు. పైగా ఢిల్లీ టూర్లు ఈ మధ్యలో, బీహార్ టూర్లు ఈ మధ్యలో, ఇవన్నీ పబ్లిక్ అర్థం చేసుకోరు అనుకుంటున్నారా? ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవడం బెటర్.